గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ బిగ్ డిబేట్. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. అంబేద్కర్ జపం చేస్తే ఏమొస్తుంది? అంబేద్కర్ 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 అంటూ ఉంటారు మాట్లాడితే. అంబేద్కర్ జపం చేస్తే ఏమొస్తుంది? దాని బదులు ఏ రాముడినో ఏ కృష్ణుడినో కీర్తించుకుంటే మీకు కనీసం స్వర్గం అన్న ప్రాప్తిస్తుందని అమిత్ షా పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల్లో ఒక వ్యంగ్యం కనిపిస్తుంది. నిజానికి మనం పార్లమెంటుని టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అనుకుంటాం. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజాస్వామ్య దేవాలయంలో, భారతదేశంలో ప్రజాస్వామ్య దేవాలయంలో ఎవరి మాట వినిపిస్తుంది? అది భారతదేశం ప్రజాస్వామ్యంగా మారడానికి ఏ దేవాలయం కారణం కాదు, ఏ మత గ్రంథం కారణం కాదు, ఏ మతము కారణం కాదు. ఇది ఒక రాజ్యాంగ నిర్మాతలు తీసుకున్న డెసిషనే. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, భారతదేశం లౌకిక దేశం అనే పదాలని కాన్స్టిట్యూషన్ మేకర్స్ తీసుకొచ్చిన పదాలే కదా. మరి భారతదేశం ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండి ఆ పదాలు అంబేద్కర్ అనే పదం వినపడకుండా ఉంటే బాగుండు అని అమిత్ షా గారు ఎందుకు కోరుకుంటున్నారు? అమిత్ షా గారు కోరుకోవడం వెనకాల ఏమన్నా ఆంతర్యం ఉందా? అంటే అంబేద్కర్ను ద్వేషించడం అనే ప్రక్రియ పార్లమెంటు దాకా వెళ్ళింది అంటే ఇది చాలా అవమానకరమైన విషయం. మొత్తం భారత జాతికే ఇది అవమానం అని డాక్టర్ కత్తి పద్మారావు గారు అంటున్నారు. నిన్న జరిగిన సంఘటనలను కూడా మనం చూసాము. ఆ తర్వాత విపక్షాలన్నీ అమిత్ షా గారిని రాజీనామా చేయమని కోరడం, ఆయన దానికి నేను ఏమీ తప్పు మాట్లాడలేదా అనడం. దాంతోపాటు నిన్న పార్లమెంట్లో వీళ్ళు ప్రతిపక్షాలన్నీ సైలెంట్గా ఒక ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో బీజేపీ ఎంపీలకి వీళ్ళకి మధ్య జరిగిన ఒక పోరాటంలో కొద్దిగా యుద్ధ వాతావరణం కూడా అక్కడ కనిపించింది. ఓవరాల్గా భారతదేశంలో అనేక చోట్ల అన్ని అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు నిన్న అంతా మనం చూసాం. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. అంబేద్కర్ ఇది నిజానికి భారతదేశం అంబేద్కర్ భారతదేశం. ఈ భారతదేశంలో నైపాల్ అన్నట్లు మొత్తం మహారాష్ట్ర నుంచి కేరళ వరకు నేను ప్రయాణించినప్పుడు నాకు ఒకటే ఒక ఫ్లాగ్ కనపడింది. అది బ్లూ ఫ్లాగ్ మాత్రమే. భారతదేశం ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక విగ్రహం కనపడింది, అది అంబేద్కర్ విగ్రహం మాత్రమే అని విఎస్ నైపాల్ అన్నట్లు ఇది అంబేద్కర్ భారతదేశం. మరి ఈ అంబేద్కర్ భారతదేశంలో టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో అంబేద్కర్కి జరిగిన అవమానాన్ని ఎలా తీసుకోవాలనేది విషయాన్ని మనం మాట్లాడుకుందాం. డాక్టర్ కత్తి పద్మారావు గారు, ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ పునర్నిర్మాత, భారత రాజ్యాంగకర్త, భారతదేశంలో మానవ పరిణామ శాస్త్ర పరిధిని పెంచి మానవులందరూ సమానమని చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శాస్త్రవేత్త. జేహెచ్ హట్టన్, జిఎస్ ఘురై రాసినటువంటి క్యాస్ట్ ఇండియా అనే పుస్తకాలకు ప్రత్యామ్నాయంగా కుల నిర్మూలన గ్రంథాన్ని రచించి భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ జీవన విధానానికి మార్గం వేసినటువంటి ఒక గొప్ప దార్శనికులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగాన్ని రూపొందించే నాటి నుండి నేటి వరకు భారతదేశంలో చాలా మందికి, మరి ముఖ్యంగా హిందూ మతోన్మతవాదులకు ఆయన అర్థం కావడం లేదు. ఆయన నిజమైనటువంటి జాతీయవాది. భారతదేశ సమైక్యతను, భారతదేశంలో ఉండేటువంటి భూమి, నీరు, గాలి వనరులన్నింటినీ మానవ శ్రమకు అన్వయించడం కోసం ఆయన భారత రాజ్యాంగాన్ని డెమోక్రటిక్ ప్రాసెస్లో, సెక్యులర్ భావజాలంతో, సోషలిస్ట్ ప్యాటర్న్లో నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి దార్శనికుడు. ఆ మహోన్నతమైనటువంటి దార్శనికుని యొక్క 100వ జయంతి లండన్ హౌస్ ఆఫ్ మ్యూజియంలో జరిగినప్పుడు నేను, విపి సింగ్ గారు హాజరైనటువంటి విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న ఒక సామాజిక శాస్త్రవేత్తను లండన్ మరి హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయన 100వ జయంతి జరగడం, లండన్ మ్యూజియం హౌస్ లో ఆయన చిత్రపటాన్ని పెట్టడం, లండన్ హౌస్ లో ఆయన బంగారు విగ్రహాన్ని ధరింపజేయడం, జాన్స్బర్గ్ లో ఆ రోజున దళితుల యొక్క మానవ హక్కుల పోరాటం కోసం నిర్మించబడిన ప్రపంచ మహాసభల్లో ఆయన్ని కీర్తించడం, ఆయన యొక్క గొప్పతనం. ప్రపంచ దళిత మహాసభలు మలేషియాలో ఆయన కోసం అందరూ కోటులు ధరించి, సూటు బూటు కోట్ ధరించి భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం అని ప్రదర్శించడం, భారతదేశంలో ఉండేటువంటి
వనరులకు సంబంధించినటువంటి పునాదుల్ని అధ్యయనం చేసి ఆయన కామర్స్, భారతదేశం యొక్క వాణిజ్యం గురించి, భారతదేశం యొక్క ఆర్థిక శాస్త్రం గురించి రచించి భారతదేశంలో మూలభూతమైనటువంటి ఉత్పత్తులన్నింటినీ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా దోచుకెళ్తున్నారు అని, ఆ దోచుకెళ్తున్నటువంటి ఈ మూల సంపదను మనమే ఉపయోగించుకొని నూతన పారిశ్రామిక వ్యవసాయక విప్లవం ద్వారా మనం భారతదేశాన్ని పునర్నిర్మించుకోవాలని చెప్పి ఈ భావాలన్నింటితోనూ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి కొందరు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆ రోజు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన దగ్గర నుండి సావర్కర్ దగ్గర నుంచి అందరూ కూడా ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ మండల కమిషన్ కు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పార్టీ అది. అందుకుముందు జనసంఘ్ అది. ఆ జనసంఘ్ అనేటటువంటి పార్టీ రూపం రాకముందు అది ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్ లో ఉండేటటువంటి మైనారిటీ హిందువుల యొక్క రక్షణ కోసం ఏర్పడినటువంటి అది స్వయం సేవక్ సంఘ్. అయితే మెజారిటీ ప్రజలు మైనారిటీలతో ఎలా జీవించాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించారు. పాకిస్తాన్లో కానీ ఈ రోజున బెంగాల్లో కానీ జరుగుతున్నటువంటి మైనారిటీల మీద మెజారిటీకి ఉన్నటువంటి మతాలు దాడులు చేయకూడదు అంటున్నటువంటి ఈ మన భారత రాజ్యాంగంలో రూపకర్త వల్ల ఏర్పడినటువంటి భారత పార్లమెంటులో అనేక పదవులు పొందినటువంటి వారు భారతదేశానికి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు బుద్ధిజం చెప్తున్నారు. భారతదేశానికి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నారు, అంబేద్కర్ని కీర్తిస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఏం చెప్పబడింది? ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, స్త్రీలు మొదలుగా కలిగినటువంటి మైనార్టీలు వీళ్ళందరూ కూడా మెజారిటీ ప్రజలుగా చెప్పబడుతున్నటువంటి హిందూ మతవాద, వర్ణవాద, భావవాద, కర్మవాద, పునర్జన్మవాద, స్త్రీ అణిచివేతవాదాల వల్ల కొన్ని వందల వేల సంవత్సరాలు బాధించబడ్డారు. భారత రాజ్యాంగం వీరందరినీ మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి తీసుకొస్తుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఆ మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి తీసుకురాబట్టే వీళ్ళు ఈరోజు ప్రధానమంత్రులు అయ్యారు, ఈరోజు వీళ్ళు హోమ్ మినిస్టర్లు అయ్యారు. అది అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, మరి అక్కడ ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అనే పేరుతో అంబేద్కర్ నిందించే స్థాయికి వీళ్ళు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదంటే మహాత్మా గాంధీ కూడా భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయాలి అన్నప్పుడు నెహ్రూ, పటేల్, తిలక్ మొదలుగా కలిగినటువంటి వారికి, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరికీ కూడా ఇక్కడే ఉన్నాడు, భారతదేశంలోనే ఉన్నాడు, ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎకనామిక్స్ థీసిస్ చేశాడు. ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఆయన కామర్స్ థీసిస్ చేశాడు. అలాగే ఆయన జర్మనీ యూనివర్సిటీలో ఆయన లా డాక్టరేట్ చేశాడు. ఆయన భారతదేశంలో ఉండేటటువంటి లా కాలేజీల్లో ప్రిన్సిపల్ గా చేశాడు, స్పోర్ట్స్ పర్సన్ గా చేశాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మైనార్టీల గురించి, స్త్రీల గురించి, అందరి గురించి మాట్లాడాడు. ఆయన భారతదేశంలో మౌలికమైన మార్పులు రావడం కోసం, సామాజిక పరిణామాన్ని తీసుకురావడం కోసం హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చిన ఆ రూపకల్పనను తీసుకొచ్చాడు. ఆయన భారతదేశంలో ఒక 1927 డిసెంబర్ 25న మనుస్మృతిని దహనం చేసి, మనుస్మృతి వల్ల మనం భారతదేశ సంపదను కోల్పోయాం. కొందరే చదువుకోవడం, కొందరే రాజ్యం పరిపాలించడం, కొందరే కొన్ని వృత్తులు చేయడం, వృత్తులు కన్ఫామ్ అయిపోయి ఉండడం వల్ల ప్రజలు అణిచివేయబడుతున్నాయని ఆయన రాజ్యాంగాన్ని తగలబెట్టి నూతనమైనటువంటి రాజ్యాంగాన్ని, అప్పటికున్నటువంటి మనుస్మృతి రాజ్యాంగం. అయితే మనుస్మృతి భావజాలం మాత్రం అమిత్ షా గారిలోను కొంతమందిలో ఇంకా పోలేదు. మనుస్మృతి భావజాలం అనేది ఇప్పుడు వీరికి నష్టం. ఎందుకు? వీళ్ళు రకరకాల వర్ణ వ్యవస్థల నుంచి వీళ్ళు ప్రధానమంత్రులు, హోమ్ మినిస్టర్లు అయ్యారు. అదే మనుస్మృతి భావజాలం ప్రకారం అయితే బ్రాహ్మణోస్య ముఖమాహి బాహురాజన్యకృత ఊర్ధ్వస్యద్వైశ్య శూద్రోజాయిత, బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతుల నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరువుల నుంచి వైశ్యులు పుట్టిరి, పాదం నుంచి శూద్రులు పుట్టిరి, అవుట్ సైడ్ అవర్ణులు. వాళ్ళు అందరికీ వృత్తులు నిర్ణయించారు. ఆ వృత్తుల ప్రకారం మరి వయస్సులుగా ఉన్నటువంటి వాళ్ళు, మార్వాడీలుగా ఉన్నటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి వ్యాపార కులస్తులు ఇవాళ మరి మంత్రి పదవులు, గొప్ప మంత్రి పదవులు, రక్షణ మంత్రులు, లేకపోతే హోమ్ మినిస్టర్లు, దేశాన్ని రక్షించే మంత్రి పదవులు,
దాని ప్రకారం రాదు, రాజ్యాంగం ప్రకారం వచ్చారు. అయితే ఆ రాజ్యాంగకర్తని గౌరవించడం, ప్రేమించడం, అభిమానించడం, ఆవిష్కరించడం, ఆయన విస్తృతం చేసుకోవడం వల్ల వీరు విస్తృతం అవుతారు. అది తెలుసుకోక అంబేద్కరు 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 అని వ్యంగ్యాత్మకంగా ఆయన పలకడంలో వ్యంగ్య పదంగా పలికే నామవాచకం కాదు అది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రూపము, ఆయన రూపంలో జ్ఞానం ఉంది, ఆయన రూపంలో దర్శనం ఉంది, ఆయన రూపంలో తత్వం ఉంది, ఆయన రూపంలో నైతికత ఉంది, ఆయన రూపంలో దేశీయ స్ఫూర్తి ఉంది. ఆయన రూపం ఇవాళ లండన్లో ఉంటే ఈయన భారతీయుడని చెప్పుకుంటున్నాం. అదే లండన్లో నేను వెళ్ళినప్పుడు మీరెవరు, నేను ఇండియన్ అంటే ఇంకా చెప్పాలంటే ఆసియన్ అంటే కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఒక భారతీయుడిగా ప్రపంచమంతా వెలుగొందుతున్నవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతీయుడిగా గాంధీ గారికి ఆయనకి పేరుంది, భారతీయుడిగా గాంధీ గారు కూడా పేరు తీసుకొచ్చారు. జాన్స్బర్గ్ లో గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి, కానీ రాజకీయ నాయకుడిగా ఉన్నాయి. ఒక మేధావిగా, ఆలోచనాపరుడుగా, ప్రపంచానికే డెమోక్రసీని చెప్పిన వాడుగా, సెక్యులరిజాన్ని చెప్పిన వాడుగా, రూసోని చదివి సోషల్ కాంట్రాక్ట్ ని అర్థం చేసుకొని ప్రపంచం యొక్క మానవ స్వరూపంలో ఏం మార్పులు రాబోతున్నాయో చెప్పి వాటిని మనకి ఆర్టికల్స్ లో చేర్చి, ముఖ్యంగా 17 ఆర్టికల్, 15 ఆర్టికల్, 14 ఆర్టికల్, ఈ ఆర్టికల్స్ వల్ల కుల మత భేదాలు లేకుండా మానవ స్ఫూర్తి ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తే, మరి అమిత్ షా గారు అలాగా మాట్లాడడం అందరికీ బాధ కలిగించింది. మరి ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిక్షన్ రూపొందించారు. అంతకుముందు మన భాషలో నిందాత్మకమైన భాష ఉంది, అంటే ఇతరులను వరే, అసే, వసే అని రకరకాలైన నిందతో పిలవడం ద్వారా ఆధిక్యం నిరూపించుకోవడం అనే భాష ఉంది. ఆ భాషకు భిన్నంగా పొలిటికల్ డిక్షన్ ఆయన రూపొందించాడు. పొలిటికల్ డిక్షన్ రాజనీతికి ఉపయోగించాడు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ డిక్షన్ అంటారు దీన్ని. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ డిక్షన్ అంటే పరిపాలనా భాష. పరిపాలనా భాషలో ఇతరులను గౌరవిస్తూ మాట్లాడాడు. అంటే ఆయన కీర్తిశేషుడు, ఆయన భారతరత్న, భారతదేశమే ఆయన గౌరవించుకుంది. జనతా పార్టీ కాలంలో ఆయన చిత్రపటాన్ని లోన పెట్టుకున్నాం, పార్లమెంట్ ముందు ఆయన విగ్రహాన్ని వేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే రూపంలో ఉన్నటువంటి విగ్రహం, ఇంకొక వ్యక్తిత్వం లేదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన విగ్రహాలు, కొలంబియా యూనివర్సిటీలో ఆయన విగ్రహం వేసుకున్నారు, హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన విగ్రహం వేసుకున్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో విగ్రహం ఎందుకు వేసుకున్నారు? జ్ఞానానికి గుర్తుగా, అధ్యయనానికి గుర్తుగా, తత్వానికి గుర్తుగా, నీతికి గుర్తుగా, వ్యక్తిత్వానికి గుర్తుగా. ప్రపంచ జ్ఞానం ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా పుట్టుకు ముఖ్యం కాదు, పుట్టుకు కాదు, ప్రతిభ వల్ల, జ్ఞానం వల్ల మనిషి ఎంత ఎత్తైనా ఎదగొచ్చు అనే ఒక మహోత్సవమైనటువంటి భావ చైతన్యం కలిగించే ఫిగర్ అది. అది వాళ్ళు గౌరవించుకోవాలి. పద్మారావు గారు ఒక్క నిమిషం. అయితే ఇక్కడ పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ డిబేట్స్ మీద జరుగుతున్న చర్చ దగ్గర నుంచి మొదలుకొని నిన్నటి వరకు జరిగిన సుదీర్ఘమైన చర్చల్లో బీజేపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటి అంటే, బీజేపీ కాంగ్రెస్ అంబేద్కర్ని అవమానించింది, కాంగ్రెసే అంబేద్కర్ను ఓడించడానికి ప్రయత్నించింది, కాంగ్రెసే అంబేద్కర్కు భారతరత్న లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో నుంచే ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చారు, మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ని అనేక సార్లు అవమానిస్తూ వచ్చింది అని వాళ్ళు ఘంటాపదంగా లేదు వాళ్ళు వ్యతిరేకమైన దాడి చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ ఇంకొక పక్క బీజేపీ అంబేద్కర్ని అవమానించింది, అమిత్ షా అంబేద్కర్ని అవమానించింది అని అంటూ ఉన్నారు. రెండు పార్టీలు కలిసి అంబేద్కర్ని అవమానించే ప్రక్రియ ఒకటి కొనసాగుతుందా? నిజంగా ఎవరు అవమానించారు అంబేద్కర్ని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పుట్టిన దగ్గర నుంచి అనేక అవమానాలు పొందుతూ వచ్చారు. ఆయన వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అన్టచబుల్స్ అనే గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణికల్ పార్టీ, దానిలో ఉదారవాద హిందూయిజం ఉందని. ఉదారవాద హిందూయిజం ఉన్నటువంటి ఆ పార్టీలో ఆయనకు అవమానాలు జరిగిన మాట నిజం. అయితే బీజేపీ పూర్వరూపం జనసేన, దాని పూర్వరూపం ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్. ఇవి ద్వేషంతో ఉన్నాయి. కాంగ్రెస్ ద్వేషంతో లేదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఆయన్ని ద్వేషపడ, ఆయన ప్రతిభకు భయపడి తొక్కేయడానికి ప్రయత్నం చేశారంటే. ద్వేషం వేరు. అంటే ద్వేషం అంటే వాజ్పేయి గారు ఎప్పుడు నిందించలా,
వీళ్ళు ఇప్పుడు వాళ్ళు నిందిస్తున్నారు కానీ అప్పుడు వాళ్ళు కూడా సావర్కర్కి అంబేద్కర్ కూడా డిస్కషన్ జరిగినాయి. సావర్కర్ అంబేద్కర్ నిందించాల, ఆయన జాతీయవాది అనే చెప్పాడు. థాట్స్ ఆన్ పాకిస్తాన్ బుక్ని సావర్కర్ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. గాంధీ కంటే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైనార్టీల విషయంలో స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాడు అని చెప్పి బీజేపీకి పూర్వులు నిర్మాతలైనటువంటి దీన్ దయాళ్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. అంబేద్కర్ని వాళ్ళు విధానపరంగా ద్వేషించారు కానీ అంటే నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా మరణించను అనేదాన్ని వాళ్ళు డిస్కస్ చేశారు. మీరు హిందూగా ఎందుకు మరణించరు అని ఆయన అడిగినప్పుడు హిందూ అనే పదం సింధు అనే పదానికి అపభ్రంశ రూపంలో వచ్చిన పదం అది. కానీ భారతీయులు ఒక మతంగా ఎప్పుడు లేరు. ఈ భారతదేశానికి ఆర్యులు రాకముందు స్వతంత్రమైనటువంటి కల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ అనేక రకాలైన కల్ట్స్, సాంఖ్యము, చార్వాకము, బౌద్ధ, జైనము మొదలుగా కలిగినటువంటి అనేకమైన కల్ట్స్ ఉన్నాయి. అలా ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్యులు, యవనులు, కుషాన్లు, అరబ్బులు, తుర్స్కులు, ఎన్నో రకాలైనటువంటి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినటువంటి ఏ కల్ట్కి వీళ్ళు లోబడలేదు. అవన్నీ రిసీవ్ చేస్తూ అడాప్ట్ చేస్తూ వచ్చారు. భారతదేశంలో ఉండేటటువంటి తత్వం నీకు అర్థం కాలేదు. వీళ్ళు దేనికి లోబడరు, వీళ్ళు ఒరిజినల్ అబార్జినల్స్, వాళ్ళ ప్రకృతికి బిడ్డలు, వాళ్ళు నదులు, కొండలు, ఎడారులు, లోయలు అని అంబేద్కర్ సమాధానాలు చెప్పారు. అవన్నీ వీళ్ళు చదవలేదు. నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన శాస్త్రీయంగా హిందూ మతాన్ని విశ్లేషించారు కానీ హిందూ మతాన్ని ఏ మతాన్ని ఆయన ద్వేషించలేదు. బౌద్ధాన్ని ఆయన స్వీకరించారు 5 లక్షల మందితో. ఈ రోజున అవుట్ సైడ్ మోడీ గారు బౌద్ధాన్ని చెప్తున్నారు. శాంతి, కరుణ, ప్రేమ, ప్రజ్ఞ అని బౌద్ధాన్ని చెప్తున్నారు. ఈ రోజున బౌద్ధ సంస్కృతి గురించి అదే బీజేపీలో ఉండేటటువంటి మరి కొంతమంది మినిస్టర్స్, ఎక్స్ మినిస్టర్స్ బౌద్ధ సంస్కృతి పునాదుల నుంచే రాజ్యాంగం రూపొందింది, అష్టాంగ సూత్రాలు అని చెప్తున్నారు. కాంగ్రెస్ కి వీళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటంటే కాంగ్రెస్ అంబేద్కర్ ప్రతిభకు భయపడింది. ఎందుకంటే అందులో బ్రాహ్మణికల్ సెక్టార్ ఎక్కువ ఉంది. ఇప్పటికి కూడా బ్రాహ్మణికల్ గ్రూప్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఇంకా దళితులకి, బహుజనులకి వాళ్ళకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. బహుజనులతో కలుస్తున్నారు. సొంత పార్టీలో ఖర్గే గారు ఉన్నాడు, అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన ప్రధానమంత్రిగా ప్రకటించలేదు. మల్లికార్జున ఖర్గేని ప్రధానమంత్రిగా ప్రకటించలేదు. రాహుల్ గాంధీ మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలనే ధోరణిలో ఉన్నాడు. అంతేకాకుండా పార్లమెంట్ లో మిగిలిన వాయిసెస్ కి తక్కువ టైం ఇచ్చి వీళ్ళిద్దరే నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే గాంధీ పేరుతో చలామణి అయి వాళ్ళు ఎక్కువ వాయిస్ ఇస్తున్నారు. అదే 10 మందికి పంచి 10 మంది ఈ రోజున డిఎంకే నుంచి అద్భుతమైన స్పీకర్స్ ఉన్నారు. ఈ రోజున పశ్చిమ బెంగాల్ నుంచి అద్భుతమైన స్పీకర్స్ ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి అద్భుతమైన అనలిస్టులు ఉన్నారు. వీళ్ళందరికీ టైం కావాలి. అప్పుడే పార్లమెంట్ లో ఒక డెమోక్రటికల్ మూడ్ వస్తుంది. ఇప్పుడేమైంది, ద్వేషాలు ఏర్పడ్డాయి. వాళ్ళు మోడీ గారిని పర్సానిఫికేషన్ చేసిన సందర్భాలు కూడా అవి తప్పే. ఎవరిని కూడా పర్సానిఫికేషన్ అనేటటువంటిది చేయకూడదు. ఎవరి వ్యక్తిత్వాన్ని కించిపట్టడానికి వీల్లేదు. వ్యక్తిత్వం అనేటటువంటిది మీద చర్చ చేయకూడదు. చేయాల్సింది ఏమిటి, భారతదేశానికి జరుగుతున్నటువంటి నష్టం మీద చర్చ జరగాలి. వ్యక్తిత్వం మీద చర్చ జరగకూడదు. ఈ వ్యక్తిత్వం మీద ఎప్పుడైతే వీళ్ళు ఒకళ్ళొకళ్ళు ద్వేషపూరితంగా వ్యక్తిత్వం మీద చర్చలు చేస్తున్నారో, ఈ వ్యక్తిత్వం మీద ఎప్పుడైతే చర్చలు జరుగుతాయో అప్పుడు ఈ పర్సానిఫికేషన్స్ పోయి మళ్ళీ అసలు రాజ్యాంగకర్త మీద కూడా వెళ్ళే దశకి వీళ్ళు వచ్చారు. పార్లమెంట్ డిస్కషన్స్ మొత్తం మనం చూస్తే భారతదేశంలో ఉన్న పేదరికం ఎందుకుంది, భారతదేశంలో ఇండస్ట్రియలైజేషన్ గ్రామాలకు ఎందుకు వెళ్ళలేదు, భారతదేశంలో ఇంకా అస్పృశ్యతే కాకుండా అంటరానితనమే కాకుండా నిరక్షరాస్యత 50% ఎందుకుంది, భారతదేశంలో ప్రజలందరూ వలస యువకులంతా ఎందుకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వేల మంది రోజు విమానాలకు వెళ్ళిపోతున్నారు, భారతదేశంలో దిగుమతులు ఎందుకు పెరుగుతున్నాయి, ఎగుమతులు ఎందుకు తగ్గుతున్నాయి, ఇవి చర్చ జరగట్లేదు. మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరి గురించి వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సహజంగా పరిపాలనలో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏమి ప్రజలకు అందడం లేదో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వీళ్ళు ఎప్పుడైతే అవినీతి అని అదానే అంటారో వాళ్ళు కుంభకోణం తీసుకొస్తారు.
కాంగ్రెస్ కాలంలో జరిగిన అనేక కుంభకోణాలను వాళ్ళు తీసుకొస్తారు. వీళ్ళు అందుకు వాద ప్రతివాదాలు, పూర్వగాథ అంశాలు, పూర్వాంశాలు, చర్చనీయాంశాలను తగ్గించేసి అసలు భారతదేశంలో నిరక్షరాస్యత ఎందుకుంది, ఇంకా అన్టచబిలిటీ గ్లాసులు బయట పెట్టడం అనేటటువంటి దశలో మనం ఎందుకున్నాం. ఏ గుజరాత్ అయితే మనం చాలా గాంధీ పుట్టాడని చెప్తున్నామో అక్కడ ఎందుకు అన్టచబిలిటీ ఉంది, అక్కడ వ్యాపార వర్గాల్లోకి ఎందుకు దళితులు వెళ్ళలేకపోతున్నారు. అలాగే మహారాష్ట్రలో ఈ రోజున స్త్రీలకు మేము ఉచితంగా ఇస్తాం డబ్బులు అనే దాంతో వచ్చారు. మరి ఆ వచ్చిన దాన్ని కాకుండా మహారాష్ట్రలో అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రలో ఆయన ఉత్పత్తుల గురించి భారతదేశానికి ఆర్థిక సంపద ఇచ్చే ఒక నగరంగా చెప్పి దాన్ని ఇందుకు మురికివాడగా ఇవాళ మారిపోతుంది. కలకటా, బెంగళూరు ఇవన్నీ కూడా ఇందుకు గ్రామాల నుంచి అది చర్చ జరగట్లేదు. కాంగ్రెస్ ఎక్కువ కాలం పరిపాలించింది, వీళ్ళు దశాబ్దం, అంతకుముందు వాజ్పేయి గారు పరిపాలించారు. వీళ్ళు కాంగ్రెస్ మత ఉదారవాదం తీసుకొచ్చింది, వీళ్ళు మతాన్ని డైరెక్ట్ గా రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని తీసుకురావాలన్నంత దూరం వెళ్ళారు. అది వాళ్ళకి సాధ్యం కాదు. అది ఆర్ఎస్ఎస్ ఎజెండా. బీజేపీకి ఆ ఎజెండా ఉండకూడదు. బీజేపీకి ఎలియన్స్ పార్టీలుగా ఉన్నవాళ్ళలో మరి చాలా మంది ప్రోగ్రెసివ్ ఏరియాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, తప్పక వాళ్ళతో ఉన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మొదటి నుంచి పోరాడుతున్నారు కాబట్టి. ఇది నితీష్ కుమార్ ఉన్నాడు, మరి ఆయనేం మాట్లాడట్లేదు. అందుకే ఈ పక్క చంద్రబాబు గారు ఉన్నాడు, ఆయన మరి ఢిల్లీని ఎదిరించినటువంటి పార్టీల్లో ఎన్టీ రామారావు మొదటగా ఢిల్లీని ఎదిరించినటువంటి తెలుగుదేశం పార్టీ. అది అక్కడ నుంచి ఇంత అవమానం జరిగితే ఆయన నోరెత్తట్లేదు, అధీనులు అయిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు చివరకు ప్రతిపక్షం స్వపక్షం రెండు ఆంధ్రదేశంలో వెళ్ళి వాళ్ళని సమర్థించింది. అటు కేసీఆర్ పార్టీ ఇంతవరకు ఖండించలేదు. అంటే ఈ గ్రూపులుగా ఏర్పడి, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా శూద్రులు ఇవాళ ముఖ్యమంత్రులు అవ్వగలిగారు. ఆయన లేకపోతే శూద్రులు ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు కాదు. అప్పటికి బ్రాహ్మణికల్ సెటప్ ఉంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు 3 వర్ణాలే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి పరిపాలిస్తున్నాయి. ఈ 3 వర్ణాలను దాటి ఒక సంవత్సరం ఇవాళ బీసీలే 16 మంది ముఖ్యమంత్రులు కావడానికి ఎవరు కారణం? లేదు, మీరు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగ సూత్రాల వల్ల అయ్యారు, ఓటు హక్కు వల్ల అయ్యారు, తర్వాత వాళ్ళకి భారత రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు వల్లే అయ్యారు. అది వాళ్ళు గుర్తించట్లేదు. కాంగ్రెస్ కూడా విధానాల మీద చర్చ చేయటానికి ఎక్కువ ఇష్టపడకుండా వ్యక్తులను నిందించడం ద్వారా వ్యక్తి రియాక్ట్ అవుతాడు. వ్యక్తి రియాక్ట్ అయినాక నీకు ఆగడు. ఇవాళ నెహ్రూ మీద వాళ్ళు ఎందుకు చర్చ పెడుతున్నారు? నెహ్రూ పటేల్లో నెహ్రూ ఆర్ఎస్ఎస్ కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాడనే భావం వాళ్ళకుంది. నిజానికి ఆయన బ్రాహ్మణికల్ గారు ఉన్నాడు, ఆయన చనిపోయినప్పుడు భగవద్గీత ఆయన తల దగ్గర ఉంది. అలాగే పటేల్ కొంచెం ఉదారంగా ఉన్నాడనే భావం వాళ్ళకుంది. కానీ పటేల్ వాళ్ళు నిషేధించాడు, ఆర్ఎస్ఎస్ని గాంధీ చనిపోయినప్పుడు నిషేధించాడు, ఆయన ఉదారంగా లేడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ న్యూట్రల్ గా సమానంగా ఉన్నాడు. కాంగ్రెస్ లో చాలా బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఉన్నాయి అని ఆర్ఎస్ఎస్ వాళ్ళ గ్రంథాల్లోనే అద్వానీ గారి పుస్తకంలో రాశాడు. ఆయన మాకు చాలా మంది సహకరించారని రాశాడు. ఆర్ఎస్ఎస్ మీటింగ్లకి గాంధీ గారు అనేక సార్లు వచ్చాడు, లిస్టుతో కూడా ఆయన పేర్కొన్నాడు. కానీ అద్వానీ గారు ఎప్పుడు అంబేద్కర్ని నిందించలేదు, వాజ్పేయి గారు ఎప్పుడు అంబేద్కర్ని నిందించలేదు, పివి నరసింహరావు గారు ఎప్పుడు అంబేద్కర్ని నిందించలేదు. వాళ్ళు నిందించలేదు కానీ ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. కానీ విపి సింగ్ గారు వచ్చిన తర్వాత, జనతా పార్టీ వచ్చిన తర్వాత, జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో వచ్చినటువంటి జనతా పార్టీ, విపి సింగ్ గారు లండన్లో నాకు చెప్పారు, అంబేద్కర్ ఐడియాలజీని, మహాత్మా ఫూలే ఐడియాలజీని, సాహు మహారాజ్ ఐడియాలజీని, పెరియార్ రామస్వామి ఐడియాలజీని రాజకీయ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఇది మొదటిసారి జరిగింది. ఎవరు? పెరియార్ రామస్వామి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరు పార్టీలు పెట్టారు, ఆల్టర్నేటివ్ పార్టీస్ పెట్టగలిగారు వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం న్యూట్రల్ గా ఉంది. మరి దళితులకి నాయకత్వం ఇచ్చినట్టు ఇచ్చి, మళ్ళీ సంజయ్ గారికి ఇచ్చినట్టు ఇచ్చి, మళ్ళీ సంజీవ్ రెడ్డిని, బ్రహ్మానంద రెడ్డిని, చెన్నారెడ్డిని వరుసగా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, అవమానించిన వాడే అంబేద్కర్ని అవమానించబడతాడు. అంబేద్కర్ని ఎవరు అవమానించినా వాళ్ళందరూ అవమానించబడ్డారు. ఇద్దరు అవమానిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అవమానిస్తున్నారు, స్వపక్షము విపక్షం. ఇప్పుడు రక్షించుకోవాల్సింది దళిత బహుజనులు. దళిత బహుజన రాజ్యాధికారంలో మాత్రమే
అంబేద్కర్కు నిజమైన విలువ వస్తుంది అని దళిత బహుజనులు గ్రహించి అన్ని పార్టీల్లో 111 మంది ఎంపీలు ఏకమై వీళ్ళు మీటింగ్ పెట్టి బీసీలను కలుపుకొని అటు బీసీ అభిషేక్ యాదవ్ గాని మిగిలిన బీసీలందరూ కూడా కలుపుకొని ఐడియాలజికల్ ఫైట్ జరగాలి. అమిత్ షా గారు రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్ ని మీరు సమర్థిస్తున్నారా? అది ఆటోమేటిక్ గా 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కానీ దళితులుగా ఉండేటువంటి మినిస్ట్రీని కానీ దళితుల్లో చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు ఎవరిని అవమానించినా 1989 యాక్ట్ వాళ్ళే అప్లై చేస్తారు ఆటోమేటిక్ గా. అది అప్లై జరగకపోతే వీళ్ళు పోరాడాలి, అప్లికేషన్ వెళ్ళిపోవాలి. ఇవరకే పార్లమెంటు నోట్స్ ప్రకారం 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అంటే ఏంటి? భావాత్మకంగా కానీ వ్యంగ్యాత్మకంగా కానీ ధ్వన్యాత్మకంగా కానీ బాడీ లాంగ్వేజ్తో కానీ ఒక దళితుడు అంటే ఒక ఎస్సీ కులంలో పుట్టి ఎదిగిన వాడిని లేదా ఎదగని వాడిని ఎవరిని అవమానించినా అది 89 యాక్ట్ కిందకి వస్తుంది. అదే కదా ఆ రోజున 111 మంది ఎంపీలను కలిసి మరి ఆ రోజున మేము పార్లమెంట్లో 3 రోజులు చర్చించి తీసుకొచ్చిన ఆ రోజు నుంచే పాస్వానికి గౌరవం వచ్చింది, బోటా సింగ్ గారికి గౌరవం వచ్చింది. ఆ రోజు నుంచి ఎవరు వాళ్ళని అగౌరవపరిచిన ఘటనలు తక్కువ జరిగినాయి. బీసీలకు కూడా శరద్ యాదవ్ గారు కానీ వీళ్ళందరూ లలూ ప్రసాద్ యాదవ్ కేసులు పెట్టారు కానీ వాళ్ళని అవమానించలేకపోయారు. మరి ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఆటోమేటిక్గా ఇద్దరు స్పీకర్స్ తర్వాత పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ ఉంటాడు, నోట్స్ జరుగుతూనే ఉంటుంది. అక్కడ అంతా సుప్రీంకోర్టు ఉంది, మనకి సెల్ ఉంది, ఎక్కడ అవమానించబడినది సెల్కి వెళ్ళిపోద్ది, ఆ బిట్టు సెల్కి వెళ్ళిపోద్ది. ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నాను నేను. ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఆటోమేటిక్గా ఎవరిని అవమానించిన ఇది పాస్వాన్ గారు కూడా అనేక సార్లు చెప్పాడు. రైల్వే మినిస్టర్గా పాస్వాన్ గారు మాట్లాడేటప్పుడు కూడా దళిత్ మినిస్టర్ ఎవరైనా అవమానించకరంగా మాట్లాడితే వాళ్ళు 1989 యాక్ట్ కింద వెళ్తారు అని చెప్పి వాదించారు. బోటా సింగ్ గారు పివి నరసింహరావు గారితో మాట్లాడినప్పుడు చుండూరు విషయంలో 1989 యాక్ట్ ప్రకారం మరి వాళ్ళని శిక్షించి ఊర్లోనే కోర్టు పెట్టాలి అనేటటువంటిది కూడా. అంతేకాకుండా అది ఊర్లోనే కోర్టు పెట్టాలి అనే దశకి దాకా 1989 యాక్ట్ ఉంది. అంటే తప్పకుండా ఆ నోట్స్ ప్రకారం పార్లమెంట్లో జరుగుతుంది. అది జరగడానికి భారతదేశంలో ఉన్న దళిత ఫోర్సెస్ అన్ని నిన్నటి నుంచి ఆ రోజు నుంచి అంబేద్కర్ విగ్రహాల దగ్గర ర్యాలీ చేస్తున్నాయి. మరి ఆ ప్రాసెస్లో ఉన్నాయి. దట్ ఈజ్ రూల్. అది చట్టం. భారత రాజ్యాంగానికి చట్టానికి ఎవరు ఎదురు తిరిగినా ఎవరు దాన్ని నిందించినా అపహాస్యం చేసినా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినా అది 1989 యాక్ట్ కింద వస్తుంది. ఎందుకు? రాజ్యాంగకర్త, కర్మ రాజ్యాంగం, కర్త అంబేద్కర్, కర్మ రాజ్యాంగం. అందువల్ల రాజ్యాంగాన్ని అవమానించిన 89 యాక్ట్ కింద వస్తుంది. మరి ఈ రూల్ ఆఫ్ లాలోకి ఆటోమేటిక్గా సుప్రీంకోర్టుకి ఇది వెళ్ళి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రాజ్యాంగాన్ని అవమానించినా రాజ్యాంగ కర్తను అవమానించినా అది రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుంది. రాజ్యాంగ కర్తను అవమానించినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం వర్తిస్తుంది అని కత్తి పద్మారావు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.